నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ఆదివారం రేషన్ దుకాణాల పంపిణీని నిర్వహించారు. మరి ఆయన మాట్లాడుతూ ప్రత్యేక యాప్ ద్వారా కూడా ఎంతమందికి ఈ సరుకులు అందుతున్నాయో తెలుసుకోవచ్చు, పర్యవేక్షణ కూడా చేస్తున్నామని ఆయన చెప్పారు. మరి మొత్తానికి ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రేషన్ వాహనాల రద్దుపై చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి? ఇంకా ఆయన వాలంటీర్ల గురించి కూడా ప్రస్తావన చేశారు. మరి వాలంటీర్ల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. రేషన్ వాహనాల రద్దు ఏదైతే ఉందో ఇది అసలు అప్రజాస్వామ్యం. ప్రతి పౌరుడికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా నెల నెల ఇంటికి వెళ్ళి మేము సరుకులు అందించే వాళ్ళం, ఇప్పుడు మీరు ప్రజలపైన కక్ష కట్టారా అంటూ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు సార్ ట్వీట్ ద్వారా. మరి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కూడా అసలు పునరుద్ధరించలేదు, వాలంటీర్లకు ఇస్తామన్నటువంటి 10,000 గురించి వాళ్ళు చూస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వ హయాంలో అన్నట్టుగా ఆయన ట్వీట్ ఉంది. మరి మొత్తానికి మొన్న చూసుకున్నట్లయితే సజ్జల భార్గవ్ రెడ్డి వాలంటీర్లే పోస్టులు పెట్టారని ఆయన అన్నారు. ఏంటి అసలు ఈ రేషన్ వాహనాల రద్దు ఏమంటారు? అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్టయితే తను చాలా 3 లక్షల ఉద్యోగాలు కోల్పోయారు కూటమి ప్రభుత్వం వచ్చాక అని చెప్పడం జరిగింది. అందులో 2,60,000 మంది వాలంటీర్లు ఉద్యోగాన్ని కోల్పోయారని చెప్పడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థపైనే చాలా విమర్శలు, కేవలం అధికార పార్టీకి తొత్తులుగా, అప్పుడున్న అధికార పార్టీకి తొత్తులుగా వివరించారు. కేవలం కార్యకర్తలుగానే పనిచేశారు కానీ ప్రజలకు ఉపయోగపడలేదు, అందులో కూడా చాలా స్కామ్ జరిగింది అనేది కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీరు చెప్పినట్టుగా ఈ ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి వాలంటీర్లే పనిచేశారంటే వాలంటీర్లతోటి వీళ్ళు ఏమేమి పనులు చేయించారనేది చెప్పకనే చెప్తున్నారు. వాలంటీర్లు వ్యవస్థను పెట్టుకునేందుకు ప్రజలకు, ప్రభుత్వానికి సంధానకంతగా అందుబాటులో ఉండడానికి, ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళ కామెంట్ అనేది చూసుకున్నట్టయితే సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పింది ఏంటి, మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే సోషల్ మీడియాలో పోస్టులు వాలంటీర్లు పెట్టారు, నాకు తెలియదు అని చెప్పారు. అంటే వాలంటీర్లు దేనికోసం పనిచేశారు, ఎందుకు పెట్టారు వాళ్ళు, ఒకవేళ వాళ్ళు పోస్ట్ పెట్టినట్టయితే వీళ్ళు ఎందుకు వాళ్ళని తీసేయలేదు, ఎందుకు ఖండించలేదు అనే క్వశ్చన్ వస్తుంది. వాలంటీర్ల వ్యవస్థ ఉన్నది వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకు తొత్తులుగా మారారని చెప్పకనే చెప్పిండు సజ్జల భార్గవ్ రెడ్డి గారు. ఎందుకంటే మనం చూసినట్టయితే దాని మీద చాలా అంటే సొంత ఇంటి మనుషుల మీద, కుటుంబ సభ్యుల మీద కూడా పోస్టులు పెట్టడం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. సజ్జల భార్గవ రెడ్డిని విచారించిన సందర్భంలో తన మీద ఏ తప్పు లేదని చెప్పే ప్రయత్నంలో బాగా వాలంటీర్ మీద తోసే ప్రయత్నం చేశాడు. కానీ అది ఎక్కడ కూడా రుజువులు కాకపోయినప్పటికీ తన ఉద్దేశాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే వైసీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను సొంత మనుషులుగా, ఇంటి మనుషులుగా వాడుకునే ప్రయత్నం చేసిందనేది సుస్పష్టం. అలాంటి సందర్భంలో అలాంటి వాలంటరీ వ్యవస్థను ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళందరినీ తొలగించడం జరిగింది. వాళ్ళతోటి పెద్ద ఉపయోగం ప్రజలకు లేకపోయినప్పటికీ కేవలం వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళకు ఎవరైతే ఓటును వాళ్ళ ద్వారా డబ్బు పంపిణీకి మాత్రమే వాళ్ళని వాడుకోవడం జరిగింది. ఇక మనం చూసినట్టయితే మరొక వ్యాఖ్యను మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూసినట్టయితే ఏదైతే వీటిని వాహనాలను నిలిపేయడం జరిగింది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకు రేషన్ అందడం అనేది మీరు నిప్పులు పోసుకుంటున్నారు పేదవాని దృష్టిలో అని చెప్పడం జరిగింది. కానీ రేషన్ షాపుల ద్వారా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉన్న నిత్యావసర సరుకులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడ కూడా అందిస్తూనే ఉంది. దాంతోపాటు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వృద్ధులకు, అలాగే వికలాంగులకు, చేతగాని వాళ్లకు ఇంటింటికి సరఫరా చేస్తాం సరుకులు అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు అందరికీ ఒక వెహికల్ వచ్చి ఆ వెహికల్ ద్వారా సరుకులు సరఫరా చేసేది. అయితే ఇప్పటికే డీలర్ వ్యవస్థ నడుస్తుంది. ప్రతి గ్రామంలోనూ ఒక రేషన్ షాప్ ఉంటుంది, డీలర్ ఉంటారు, అందులో ఒక 15 రోజుల వరకు రేషన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు వీలున్నప్పుడు, వాళ్ళకి సమయం ఉన్నప్పుడు తీసుకునే అవకాశం ప్రతి గ్రామంలో ఉన్నది. అసలు డీలర్ దుకాణం లేని షాపు అంటూ లేదు. గ్రామం అంటే ఎంత పరిధి ఉంటుంది, కిలోమీటర్ పరిధిలోనే ఉంటుంది. మధ్యతరగతి వృద్ధులు, ఏదంటే వికలాంగులు, వాళ్ళకి అందించడంలో తప్పు లేదు. కానీ మామూలు వ్యక్తులు, మామూలు
మామూలుగా వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ వాహనాల ద్వారా సప్లై చేసినట్టయితే జరిగే ప్రమాదం ఏంటంటే ఏదో ఒకరోజు వాళ్ళు వస్తారు, ఒకరోజు అక్కడ వాహనం నిలుపుకొని ఆ డేనో లేకపోతే కొన్ని గంటల సమయమో కేటాయిస్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఏదైనా ప్రజలకు అక్కడున్న ఎవరైతే రేషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకు పనులు ఉన్నాయనుకో, అది మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. వాహనాలు రోజు తిరిగే అవకాశం ఉండదు. కాబట్టి రేషన్ షాపు అందుబాటులో ఉన్న సమయంలో రేషన్ షాప్లో వాళ్ళకు వీలైన సమయంలో సమయం ఉన్నప్పుడు వెళ్ళి 10-15 రోజుల పాటు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాల రద్దు వల్ల ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం మిగిలే అవకాశం ఉంటుంది. ఇప్పటికి కొన్ని ఖర్చులు తగ్గించాలి. గతంలో ఈ వాహనాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం కుంభకోణం చేసింది, స్కాములు చేసిందని చెప్తున్న సందర్భంలో వాహనాలను తగ్గించాలి అనే ఉద్దేశంతో, ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్థిక భారం పడకుండా, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు తీసుకోవడం జరిగింది. ఆ మార్గదర్శకాల ప్రకారం 3 నెలలకు ఒకసారి రేషన్ ఇమ్మని చెప్తుంది. 3 నెలల రేషన్ ఒకేసారి ఇమ్మని కొత్త నిబంధన పెట్టింది. ఆ నిబంధన ప్రకారం పూర్తిగా నెల రోజుల పాటు ఎవరికి వీలున్నప్పుడు అప్పుడు రేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకే రోజు గుంపుగా వెళ్ళి తీసుకునే అవకాశం లేదు. ఈ 3 నెలల పాటు గనక రేషన్ తీసుకునే అవసరం లేకపోతే వాహన డ్రైవర్లు వీళ్ళంతా ఏం చేయాలి? అది ఖాళీగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పుడు 3 నెలలకు ఒకసారి రేషన్ తీసుకునే సందర్భంలో మరీ వారం రోజులు 10 రోజులు ఇచ్చినట్టయితే ఎక్కువ సంఖ్యలో ఎవరైతే రేషన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి పూర్తిగా నెల రోజుల పాటు రేషన్ అందించినట్టయితే ఎప్పుడు వీలుంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సూచనలకు సలహాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాహనాల కుంభకోణానికి సంబంధించి, వాలంటీర్ల కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు ఒకవైపు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ వాలంటీర్లను ఎలా తీసుకుర్రు, ఎవరికి అవుట్ సోర్సింగ్ ఇచ్చారు, వీళ్ళు ఇచ్చిన కొటేషన్ ఎంత, ఏ వ్యక్తులకు ఇచ్చారనేది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఈ సందర్భంలో వాలంటరీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరంగా ఏం చెప్పారంటే, వాలంటరీ వ్యవస్థను మీరే టీడీపీ పార్టీని వాడుకొని అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు. అసలు వాలంటరీ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఎవరు, పార్టీ కార్యకర్తలు ఎవరు, వాళ్ళు ఎంత ప్రచారం చేశారు, డబ్బులు పంపిణీ ఎవరి ద్వారా జరిగిందనేది అందరికీ జగమెరిగిన సత్యం. టీడీపీ వాలంటరీ వ్యవస్థను వాడుకొని అధికారంలోకి వచ్చిందని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అసలు వాలంటరీ వ్యవస్థను ఎందుకు తెచ్చాడంటే టీడీపీకి సహాయం చేయడానికి తెచ్చాడా, తనని సహాయం చేసుకోవడానికి తెచ్చాడా అనేది అక్కడ మనకు వినిపిస్తున్న ప్రశ్న. అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణల్ని పెద్దగా ప్రభుత్వం పట్టించుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం, క్రమ పద్ధతిలో. మరొక విషయం ఏంటంటే, కొన్ని మనం చూసుకున్నట్టయితే, ప్రజల అభిప్రాయాన్ని చూసుకున్నట్టయితే, ఊరికి వచ్చిన రేషన్ తీసుకోవడానికి మాకేమి ఇబ్బంది, మాకు సమయం ఉన్నప్పుడు తీసుకుంటాం కదా, ఆ వ్యాన్ వచ్చినప్పుడు, ఆ వెహికల్ వచ్చినప్పుడు మేము ఉండని పరిస్థితిలో అది మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ ఇంకొకటి సార్, 9,260 వాహనాలను తీసుకున్నాం మా హయాంలో. దాని ద్వారా 20 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ వాహనాల రద్దుతోటి 20 కుటుంబాలు కూడా బజారున పడతాయంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో చెప్పారు సార్. మరి ఆ డీలర్ వ్యవస్థను రద్దు చేసి వాహనాలు తీసుకున్నప్పుడు డీలర్లు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మరి దానికి ఏం సమాధానం చెప్తుండొచ్చు జగన్? ఒక వ్యవస్థను కూల్చి మరొక వ్యవస్థను నిర్మించడం జరిగింది. ఏ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తున్నామని చూడాలి. ఒకే రోజు వచ్చిపోయే వ్యవస్థ కరెక్టా, లేకపోతే డీలర్లు 15 రోజుల పాటు రేషన్ ఇచ్చే వ్యవస్థ కరెక్టా, ప్రజలకు అందుబాటులో? మరొక విషయం ఏంటంటే, ఒక డీలర్ అనే వ్యక్తి ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఉంటాడు. అదే గ్రామంలో నివసిస్తుంటాడు, అదే గ్రామంలో రేషన్ అందుబాటులో ఉంటుంది. రేషన్ బియ్యం ఎప్పుడు ఇస్తాడు, రేషన్కి సంబంధించిన సరుకులు ఎప్పుడు ఇస్తారని చెప్పి కమ్యూనికేట్ చేస్తుంటాడు. వచ్చే వాళ్ళు వేరే గ్రామం నుంచి వస్తుంటారు, వేరే దగ్గర నుంచి వస్తారు. వాళ్ళకు అవగాహన ఉండదు, ఆ గ్రామంపై కానీ వారిపై అవగాహన ఉండదు. ఒక వ్యవస్థను రద్దు చేస్తే మరొక వ్యవస్థ నీకు అనుకూలమైన వ్యవస్థను తీసుకొస్తున్నప్పుడు సేమ్ క్వశ్చన్ అప్పుడు కూడా వస్తుంది. డీలర్ వ్యవస్థను ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి వ్యవస్థ రద్దయింది. మిగతా అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా డీలర్ల ద్వారానే, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు ఈ రేషన్ అందుతుంది కదా. అంటే ప్రత్యేకంగా ఎందుకు డీలర్ వ్యవస్థను తొలగించాల్సి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు అక్కడ ఎవరైతే 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్తున్న సందర్భంగా వారి పక్షాన వారికి మరో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఈ వెహికల్స్ని తీసేయడం వల్ల ఈ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, వాళ్ళకు కూడా మరో ఉపాధి కల్పించండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరే
కోరే హక్కు ఉంది, డిమాండ్ చేసే హక్కు ఉంది. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఈ వాహనాలకు సంబంధించి కొనుగోలు అన్ని వాహనాలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అందులో ఎంత స్కామ్ జరిగింది, అది ఎవరికి కొటేషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీలు అవుతున్నాయి. ఈ వాహనాలు ఈ రేషన్ బియ్యం సరఫరా చేయని సమయంలో ఆ వాహనాలు ఏం చేస్తాయి అనేది కూడా ప్రశ్న. రేషన్ డీలర్ ఉన్నాడంటే రేషన్ డీలరు పూర్తిగా షాప్లో కూర్చొని ఉంటాడు, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఉంటారు, ఆ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ ప్రకారం వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒకేసారి ఒక్కరోజు వస్తురంటే గ్రామంలోని ప్రజలందరూ కూడా ఒకేసారి ఎగబడే అవకాశం ఉంటుంది, కొంత గందరగోళం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థను తొలగించాలంటే దానికైనా మెరుగైన వ్యవస్థను తీసుకురావాలి, కానీ దానికంటే ఇంకా ప్రజలను గందరగోళం చేసే వ్యవస్థను తీసుకున్నట్టయితే ఇబ్బంది పడుతుంది. తను చెప్పినట్టుగా వృద్ధులకు ఏదో వికలాంగులకు ఇంటి వద్దకు సరఫరా చేయడం అనేది అది కరెక్ట్ పద్ధతి. దాని కూటమి ప్రభుత్వం కూడా ఎవరైతే వృద్ధులు వికలాంగులు అంటే బయటికి వెళ్ళాలని వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఇంటికి పంపిస్తామని చెప్పడం జరిగింది. అది సరిపోద్ది. ఇప్పుడు అందరికీ ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా స్కీమ్ పెట్టినప్పుడు అందరికీ ఫ్రీగాను అందరికీ అవైలబుల్గా ఉండాల్సిన పని లేదు. ఎవరికైతే లబ్ధిదారులు వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి చేరవలసిన అవసరం ఉంటుంది. ఇంటి దగ్గరికి బియ్యం ఇచ్చి ఇంటి దగ్గరికి అంత ఇచ్చిన తర్వాత మనం కామెంట్స్ చూసినట్టయితే ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేయడానికి తప్పిస్తే వాళ్ళు చేతనైన వాళ్ళు లేకపోతే వాళ్ళు నడవగలిగిన వాళ్ళు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోలేరా అనే ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో అది పెద్ద జగన్మోహన్ రెడ్డికి పెద్ద కలిసి వచ్చే అంశంగా అయితే మనకు కనిపించట్లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.